బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ అయ్యాడు. 14 రోజుల పాటు రిమాండ్, చెంచల్గూడ జైలుకైతే తరలించడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో అదుపులోకి జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే తీసుకున్నారు. ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడు రాజును సైతం పోలీసులు అయితే అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు 6 గంటల పాటు జూబ్లీ హిల్స్ స్టేషన్ లో విచారించారు. ఈ నెల 17న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత విజేత ప్రశాంత్ కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియో వద్దకు చేరుకుని నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం చేశారు. అమర్దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ గుంపులుగా విడిపోయి ఇరువైపుల నుంచి దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సుల యొక్క అద్దాలను పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే సుమోటోగా కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే A4, A5 లను అరెస్ట్ చేశారు. ఇక నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్ ను అతడి తమ్ముడు రాజుని అదుపులో తీసుకున్నారు. ప్రశాంత్ మీద మొత్తం 9 కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది పల్లవి ప్రశాంత్ తో పాటు సోదరుడు రాజుకి కూడా 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు. అర్ధరాత్రి ప్రశాంత్ అతడి తమ్ముడిని చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ఇక రైతు బిడ్డగా, కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ లో అమర్దీప్, ప్రశాంత్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అటు రైతు బిడ్డ కావడం, హౌస్ లో అతని ఆట తీరు చూసి ప్రశాంత్ కు చాలా మంది సపోర్ట్ చేశారు. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ లో విజేతగా నిలిచాడు ప్రశాంత్. అయితే డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ఫినాలే కంటెస్టెంట్స్, అభిమానులు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఫినాలే అనంతరం బయటకు వచ్చి రన్నరప్ అమర్దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. మరికొంతమంది సెలబ్రిటీస్ కార్లపై దాడులు చేశారు. ఇక స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అయితే ర్యాలీలు చేశాడు. అభిమానం పేరుతో నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అభిమానం పేరుతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటే గనక చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు సజ్జనార్. సో ఇదంతా ఒక విషయం అయితే మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు 14 రోజుల పాటు రిమాండ్కి అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 105 రోజుల పాటు ఇంట్లో లేకుండా బయట ఒక వేరే ఇంట్లో ఉండి ఇప్పుడు ఇంట్లో వచ్చి ఒక వారం రోజులు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండకుండా మళ్ళీ జైలుకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. 14 రోజులు రిమాండ్ అంటే మేబీ 2-3 రోజుల్లో మరి బెయిల్ ఏమైనా వేస్తారని చూడాలి. మరి జడ్జి గారు కనికరించి బెయిల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ టాపిక్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎంతో సింపతితో ఒక కప్పు గెలుచుకొని బయటకు వచ్చినటువంటి ఒక వ్యక్తి బయట జరిగినటువంటి న్యూసెన్స్, మరి తనకు సంబంధం ఉన్నా లేకపోయినా తను చేసినటువంటి తప్పు ఏంటంటే పోలీసులు ఈ దారి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అలా కాదని చెప్పేసి తను గెలిచిన ఆనందంలో ఈ విధంగా చేయడం కారణంగా ఈ రోజున ఇలాంటి వర్స్ట్ కండిషన్, బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.